గాంధారికి 100 మంది పుత్రులు జన్మిస్తారా? ధృతరాష్ట్రుడికి గాంధారికి పెళ్లి అయిన కొన్ని డేస్ కి గాంధారి ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. అటు పాండురాజు ఇటు ధృతరాష్ట్రుడు రూల్స్ ప్రకారం ఎవరి పుత్రులు ఫస్ట్ జన్మిస్తే వాళ్ళే హస్తినాపురానికి రాజు అవుతారు. గాంధారి 10 months ప్రెగ్నెంట్ గా ఉన్నా కూడా ఒక్క పుత్రుడు కూడా జన్మించాడు. రాజ్యంలో ఎవరికి ఏం అర్థం కాదు. అండ్ గాంధారి 12 months ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కుంతికి యుధిష్ఠిరుడు జన్మిస్తాడు. ఈ విషయం తెలిసిన వెంటనే రాజ్యంలో అందరూ గాంధారిని ఎన్నో మాటలు అంటారు. గాంధారి ఏడ్చుకుంటూ బాధ అండ్ కోపంతో తన కడుపును తానే చాలా గట్టిగా కొట్టుకుంటుంది. అప్పుడే ప్రాణం లేని ఒక పెద్ద మాంసం ముద్దకి జన్మనిస్తుంది. దాన్ని చూసి ప్రతి ఒక్కరు షాక్ లో ఉండిపోతారు. కరెక్ట్ గా అదే టైంకి వ్యాసుడు వస్తాడు. గాంధారి వ్యాసుని క్వశ్చన్ చేస్తుంది. 100 మంది పుత్రులను వరంగా ఇచ్చావు, కానీ నేను ప్రాణం లేని ఒక మాంసం ముద్దకి జన్మనిచ్చాను, ఏంటి ఇది అని అంటుంది. వ్యాసుడు నేను ఇచ్చిన వరం ఎప్పుడూ తప్పు కాదు, తను ఒక సొల్యూషన్ ని చెప్తాడు. ఆ సొల్యూషన్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ లో చూడండి.